ఇక భారతదేశం మసూద్ అజర్ ముఖ్య స్థావరమైన బహవల్పూర్ ను లక్ష్యంగా చేసుకుంది. ఈ స్ట్రైక్ లో వారి ప్రధాన కార్యాలయం మదర్సా నేలమట్టమయ్యాయి. పాకిస్తాన్ మీడియా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ కు చెందిన దాదాపు 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. అంతేకాకుండా మురిట్కేలోని లష్కర్ ఏ తైబా స్థావరాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కర్ జైష్ కు చెందిన పలువురు టాప్ కమాండర్లు హతమయ్యారు. అయితే ఈ దాడిలో మసూద్ అజర్, హఫీజ్ సయీద్ మరణించినట్లు తెలుస్తోంది. భారతదేశం మసూద్ అజహర్ ముఖ్య స్థావరమైన బహవల్పూర్లోని లక్ష్యంగా చేసుకుంది. అయితే ఈ స్ట్రైక్ లో వారి ప్రధాన కార్యాలయం మదర్సా నేలమట్టమయ్యాయి. పాకిస్తాన్ మీడియా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే ఈ దాడిలో జైషే మహమ్మద్ కు చెందిన దాదాపు 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. అంతేకాకుండా మురిట్కేలోని లష్కర్ ఏ తైబా స్థావరాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కర్ జైష్ కు చెందిన పలువురు టాప్ కమాండర్లు హతమయ్యారు. అయితే ఈ దాడుల్లో మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ మరణించినట్లు తెలుస్తోంది.